హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాన్ రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ, ఆంధ్రుల ప్రత్యేకమైన వంటకం, అందరికీ ఇష్టమైన వంటకం గుత్తి వంకాయ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చూడండి, బాగా చెప్తాను, కన్ఫామ్గా ఫాలో అవ్వండి. అలాగే 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఈ నల్ల వంకాయలు గుత్తి వంకాయలకి చాలా బాగుంటుంది ఈ వంకాయలు అనేది. ఈ వంకాయలని 4 పక్కల కట్ చేసుకున్నాను. పుచ్చు లేని తీసుకొని ఉప్పు వేసి కరగబెట్టుకున్నాను. నీళ్ళల్లో ఉప్పు నీళ్ళు వేసాను. అలా వేసుకుంటే వంకాయలు అనేవి చేదు ఎక్కువ, కొంతమంది కనర ఎక్కువ అంటారు. రెండు ఒకటే. మట్టి పాత్ర పెట్టేసి స్టవ్ మీద ఒక గరిటె ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఈ వంకాయలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేస్తున్నాను. ఇవి వంకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అంటే ఫ్రై అవ్వడం అంటే మగ్గాలి, మెత్తబడాలన్నమాట. వీటిని అలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. వాటిని అట్లా ఒక సెకండ్ అలా కలుపుకొని నూనె అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేద్దాం. ఇలా కలిపేసేసి ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం. మనం మూత పెట్టేసి ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఉడికేలోపు ఈ పాత్ర పెట్టేశానండి స్టవ్ మీద. ఇది హీట్ ఎక్కుతూ ఉంది. శనక్కాయ పప్పులు వేసాను ఇందులో. మాడకుండా సిమ్లో పెట్టుకొని మంట ఫ్రై చేసుకోవాలి. ఇందులో చూసారా, ఇందులో కొబ్బరి, గసాలు, నువ్వులు అన్నీ వేస్తానండి. చెక్క, లవంగా అంతా మసాలా ఎంత అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా మరీ మాడకూడదు, ఫ్రై చేసేసుకుందాము. ధనియాలు కూడా కొంచెం వేసుకున్నాను నేను దీంట్లో. అంతా మాడకుండా అట్లా పైన ఫ్రై చేసుకోవాలి, మరి నల్లగా కాకుండా. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీలోకి మార్చేసుకుందాం. కొద్దిగా చల్లారాలండి, బాగా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకుందాం. పౌడర్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని, చల్లారింది కాబట్టి మిక్సీలో వేసుకొని జార్లో. ఇప్పుడు ఇది ఉడికిందాము చూద్దాం. ఓకే, ఇవి కూడా అంతా బాగా మగ్గిపోయినాయి వంకాయలు. ఇంక ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ఎన్ని వంటలు చేసుకున్నా కానీ గుత్తి వంకాయకు ఉండే టేస్టే వేరు. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా అనేది చూద్దాం, ఎలా చేయాలనేది చెప్తూ ఉంటాను, మీరు అది ఫాలో అవుతుండే. ఆలోపు ఒక లైక్ కొట్టండి ఛానల్ని. మట్టి పాత్రలు వంట హెల్తీగా ఉంటాయండి, అన్నీ కంట్రోల్లో ఉంటాయి. మట్టి పాత్రలు, షుగర్, బీపీ అన్నీ. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను, నేను కొంచెం యాడ్ చేశాను ఆయిల్, దానికి సరిపోదు కాబట్టి. కరివేపాకు కూడా వేసాను, ఫ్రై అయింది. ఒక ఉల్లిపాయ తరుగు కూడా వేసాను, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు. అది కూడా అట్లా ఫ్రై చేసేసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3/4 టీ స్పూన్ వేసానండి, పూర్తిగా కూడా వేయలేదు. అది కూడా అట్లా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, అవి కూడా దాన్ని అట్లా ఫ్రై చేసేసుకుందాం చక్కగా. ఒక సన్నగా తరిగినటువంటి ఒక టమోటా, లేదంటే టమోటా పేస్ట్ వేసినా ఓకే. ఇది కూడా కాస్త మెత్తబడేదాకా కలిపేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టీ స్పూన్ అంటే ఒక 1.5 టీ స్పూన్లేండి. కొంచెం కల్లుప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని అంతా నూనెలో కొంచెం వేపుకుందామండి. పచ్చివాసన పోయే వరకు, కాస్త నూనె పైకి తేలే వరకు లైట్గా అలా వేపుకుందాం, మాడకుండా. మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా, అదంతా వేసేసి ఒక 2 నిమిషాలు కూడా ఉడికించుకుందాం. దీన్ని ఫ్రై చేసుకుంటూ ఇదంతా అలా ఉడికినాక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఆ రసం దాంట్లో పోసానండి. నేను వంకాయలు 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది సరిపోతుంది దీని క్వాంటిటీకి. అదంతా బాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి ముందు ఇదంతా దీంట్లో. ఇలా ఉడికిన తర్వాత 5 మినిట్స్ ఉడకబెట్టుకున్నాం కదా ఇందాక వంకాయలు, అవన్నీ ఇందులోనే వేసేస్తున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి చక్కగా. ఇదంతా బాగా కలుపుకొని ముక్కలకు పట్టేలాగా వంకాయ ముక్కలకి 10 నిమిషాలు ఉడికిస్తే ఇలా వచ్చేస్తుంది. అదిరిపోయే ఎమ్మి గుత్తి వంకాయ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా నోట్లో వేసుకొని అని. నాకైతే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేశాను.